10th క్లాస్లో 10 జీపీఏ తెచ్చుకోవడానికి, 9.8 జీపీఏ తెచ్చుకోవడానికి, 9.7, 9.5 ఆ కాడికి ఎందుకు 9 పాయింట్స్ తెచ్చుకోవడానికి ఇబ్బంది పడేటువంటి స్టూడెంట్స్ ఇంటర్మీడియట్లోకి వచ్చేసరికి అవలేలుగా 96%, 97%, 98%, కొన్ని సందర్భాల్లో 99% కూడా అన్ని సబ్జెక్ట్స్లో స్కోర్ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వచ్చేసి మనకు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి 1000 మార్క్స్కి ఉంటాయి. రిజల్ట్స్ వచ్చినప్పుడు చూస్తే ఒక్కొక్కళ్ళ మార్క్స్ వచ్చేసి 970, 980, 990, 996 ఇలా. పర్టికులర్గా ఇంగ్లీష్ విషయానికి వచ్చేసరికి 10th క్లాస్లో 10 జీపీ తెచ్చుకోవాలంటే 91 మార్క్స్ వస్తే సరిపోతుంది. కానీ చాలామంది స్టూడెంట్స్ ఆ 91 మార్క్స్ తెచ్చుకోవడానికి చాలా ఇబ్బంది పడిపోతున్నారు, తక్కువ మందికే వస్తుంది. కానీ అదే స్టూడెంట్స్ ఇంటర్మీడియట్లోకి వెళ్ళి 96లు, 97లు, 98లు స్కోర్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్, మిగతా సబ్జెక్ట్స్లో కూడా మ్యాథ్స్ లాంటి సబ్జెక్ట్లో, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఉన్నది 100%, అంటే 60 మార్క్స్ 60 మార్క్స్ స్కోర్ చేస్తూ ఉన్నారు. బయాలజీ, ఫిజిక్స్ వీటిలలో కూడా అదే తీరుగా జరుగుతూ ఉంది. సైన్స్ సబ్జెక్టులే కదా, ఆర్ట్స్ సబ్జెక్ట్స్లో కూడా మార్క్స్ విపరీతంగా వస్తూ ఉన్నాయి. అంటే మీకు అనుమానాలు వస్తాయి. అంటే 10th క్లాస్ తోటి పోలిస్తే మరి ఇంటర్మీడియట్ సిలబస్ ఈజీగా ఉంటుందా, లేదా 10th క్లాస్ తోటి పోలిస్తే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ ఈజీగా ఉంటాయా, పేపర్ కరెక్షన్ లిబరల్గా జరుగుతుందా, మరి ఏం జరుగుతుంది, ఎందుకు ఇంటర్లో ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి, 10thలో తక్కువ మార్క్స్ వస్తున్నాయి అనేది మీకు చాలా అనుమానాలు ఉన్నాయి. వాటికి సంబంధించి నేను మీకు ఈ వీడియోలో కొంత మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతా ఉన్నా. ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్లయితే మరి మీరు కూడా 10th ఇంటర్మీడియట్లో మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి ఒక మంచి కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ చేస్తారు. కాబట్టి మీకు కొంత మోరల్గా మీకు సపోర్ట్ ఇవ్వటం కోసం మీరందరూ ఇంటర్మీడియట్లో ఉన్న వాళ్ళకి, మన 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్లోకి వచ్చిన వాళ్ళకి మీకు ఒక ఎంకరేజ్మెంట్ కోసం ఏం జరుగుతుందో చెప్పి మిమ్మల్ని కూడా ఆ విధంగా 99%లో తెచ్చుకోవడానికి అవసరమైనటువంటి కాన్ఫిడెన్స్ని ఈ వీడియో ద్వారా ఇవ్వబోతా ఉన్నాను. వీడియో యూస్ఫుల్గా ఉన్నట్లు మీరు భావించినట్లయితే తప్పనిసరిగా మరి లైక్ చేయండి, అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తారని ఆశిస్తా ఉన్నా. స్టూడెంట్స్ ఇప్పుడు చూడండి, 10th క్లాస్లో 90%, 91% ప్రతి సబ్జెక్ట్లో వస్తే మీకు 10 జీపీఏ వచ్చినట్లే. కానీ అదే స్టూడెంట్స్ ఇంటర్మీడియట్లో ఈజీగా 94%, 95%, 96%, 99%లో స్కోర్ చేస్తూ ఉన్నారు. ఎక్కడొస్తుంది ఇంటర్మీడియట్ సిలబస్ 10th తోటి పోలిస్తే ఈజీనా? ఎట్టి పరిస్థితుల్లో కానే కాదు. కాకపోతే ఒక్క విషయం జరుగుతుంది. మొట్టమొదటి విషయం ఏంటంటే 10th క్లాస్ వరకు స్టూడెంట్స్ అన్ని సబ్జెక్ట్స్ చదువుతారు. ఒక పాయింట్ అయితే ఉంది. 10th క్లాస్ వరకు ప్రతి స్టూడెంట్ అన్ని సబ్జెక్ట్స్ చూసుకోవాలి. మ్యాథ్స్ చూడాలి, సోషల్ చూడాలి, సైన్స్ చూడాలి, హిందీ, ఇంగ్లీష్ అన్నీ. కానీ ఇంటర్మీడియట్లోకి పోయేసరికి మీకు ఒక ఆప్షన్ ఉంటుంది కాబట్టి స్టూడెంట్స్కి ఏ సబ్జెక్ట్స్ అయితే ఇష్టమో వాటిని ఆప్షనల్స్గా తీసుకుంటారు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ రాని స్టూడెంట్స్ ఇంటర్మీడియట్లో ఎంపీసీ వదిలేసి ఏ హెచ్ఈసీ గ్రూప్కో, సిఈసీ గ్రూప్కో వెళ్తాడు. కాబట్టి మ్యాథ్స్ని వదిలించుకుంటాడు. సైన్స్ అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఎంపీసీలోకి వస్తారు, లేదా మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అవసరమైతే బైపీసీలో కూడా వెళ్ళొచ్చు. ఇట్లాంటి ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇష్టమైనటువంటి సబ్జెక్ట్స్ని చదువుతూ ఉంటారు. కాబట్టి మరి కొంత మనస్ఫూర్తిగా చదివే అవకాశం ఉంది, కాబట్టి ఎక్కువ స్కోర్ చేసుకునే అవకాశం ఉంది. కానీ నేను చెప్పొచ్చేది ఏంటంటే 10th క్లాస్తో పోలిస్తే ఇంటర్మీడియట్ సిలబస్ ఖచ్చితంగా టఫ్గానే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మ్యాథ్స్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాం, 10th క్లాస్ మ్యాథ్స్ తోటి పోలిస్తే ఇంటర్మీడియట్ మ్యాథ్స్ చాలా హై లెవెల్లో ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, అదేవిధంగా ఇంగ్లీషు మొదలైనటువంటి అన్ని సబ్జెక్ట్స్ కూడా వాటి స్టాండర్డ్ ఎక్కువగానే ఉంటుంది. అయినా స్టూడెంట్స్కి మార్క్స్ బాగా వస్తున్నాయి. ఎందుకు అంటే ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీకు క్రిస్టల్ క్లియర్గా ఒక విషయం ఇక్కడ చెప్పబోతా ఉన్నా. మనకి 10th క్లాస్ లోపల 10th క్లాస్ వరకు ఎగ్జామ్స్ చూసినట్లయితే ఇప్పుడున్నటువంటి సిస్టంలో ఏ క్వశ్చన్ వస్తుందో మనకు ఎగ్జామినేషన్స్లో రాసే వరకు కూడా, ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ చూసే వరకు కూడా స్టూడెంట్స్ అంచనా వేయలేరు. అంటే మనం కొంత ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తా ఉంటాం, ఇటువంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, ఇలాంటివి వచ్చే అవకాశం ఉందని చెప్తా ఉంటాం. మనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ను ఉపయోగించి దాన్ని ఉపయోగించుకున్న వాళ్ళు సరే మార్క్స్ పొందుతున్నారు. అయినా మనకు 10th క్లాస్లో ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ చూసే వరకు కూడా మనకి ప్రతిసారి క్వశ్చన్స్ కొత్తగా ఉండే అవకాశం ఉంది. కానీ ఇంటర్మీడియట్లోకి వచ్చేసరికి మార్క్స్ బాగా స్కోర్ చేయడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే ఇంటర్మీడియట్లో ఫిక్స్డ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. మ్యాక్సిమం ఇంగ్లీష్ లాంటి సబ్జెక్ట్స్లో కూడా ఫిక్స్డ్ క్వశ్చన్, అంటే మనకు కాలేజీలో ఏ క్వశ్చన్స్ అయితే చెప్తారో, బుక్ వెనకాల ఏ క్వశ్చన్స్ అయితే ఉంటాయో అవే క్వశ్చన్స్ ఫిక్స్డ్గా రిపీటెడ్గా వస్తూ ఉన్నాయి. క్వశ్చన్సే కాదు, గ్రామర్ లాంటి ఇష్యూస్లో కూడా మనకి ఎగ్జాంపుల్స్, క్లాస్ రూమ్లో ఏ ఎగ్జాంపుల్ అయితే డిస్కస్ చేస్తామో అటువంటి ఎగ్జాంపుల్సే మళ్ళీ ఎగ్జామినేషన్స్లో వస్తూ ఉంది. అంటే 10th క్లాస్లో మీరు నేర్చుకున్నంత ఇంగ్లీషు మీరు ఇంటర్మీడియట్లో యాక్చువల్గా అంత కష్టపడకుండానే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే రిపిటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది.
గతంలో వచ్చినటువంటి క్వశ్చన్సే మళ్ళీ రావటం, టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇంగ్లీష్లోనే కాదు మిగతా సబ్జెక్ట్స్లో కూడా ఆ విధంగా జరుగుతూ ఉంది. కాబట్టి ఫిక్స్డ్. మరి ఇంత సిలబస్ ఉన్నప్పుడు నేను గతంలో కొన్ని బ్యాచ్లను చూసా, అసలు మనకి కొన్ని ఎగ్జాంపుల్స్, కొన్ని ఫిక్స్డ్ క్వశ్చన్స్ ఇస్తున్నారు, అవే వస్తున్నాయి. కొన్ని గ్రామర్కి సంబంధించినటువంటి కనీసం ఎగ్జాంపుల్స్లో ఉన్నటువంటి సెంటెన్సెస్ కూడా మార్చట్లే, అవే వస్తూ ఉన్నాయి, ఫిక్స్డ్గా వస్తూ ఉన్నాయి. కాబట్టి స్టూడెంట్స్ అందరూ మరి ఫైనల్ ఎగ్జామినేషన్లో ఈజీగా రాసేస్తున్నారు, అదొకటి. ఇక ఇంతకుముందు మీకు కారణం చెప్పాను, వాళ్ళకి ఇష్టమైనటువంటి సబ్జెక్ట్స్ కాబట్టి ఎక్కువగా చదివే అవకాశం ఉంది, దానివల్ల కూడా స్కోర్ వస్తుందని. ఇక మూడో విషయం చూసినట్లయితే ఎగ్జామినేషన్ సిస్టమ్ కూడా 10th క్లాస్ అంతా టైట్గా ఉండదు. కొంత ఎగ్జామినేషన్ సిస్టమ్ ఇన్ ద సెన్స్ పేపర్ కరెక్షన్ విషయానికి వచ్చేసరికి పేపర్ వాల్యుయేషన్లో చూసినట్లయితే 10th క్లాస్ పేపర్ వాల్యుయేషన్ మొత్తం కూడా బాగా సీనియర్ టీచర్స్, మ్యాక్సిమం క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా, మీరు రాసినటువంటి పేపర్స్ అన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్స్ టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే కరెక్షన్ చేస్తారు. అర్థమవుతుంది కదా. మ్యాక్సిమం 99%, 100% అన్న ఆశ్చర్యం లేదు. మొత్తం గవర్నమెంట్ వ్యవస్థ ఆధారంగానే, గవర్నమెంట్ వ్యవస్థ చేతనే 10th క్లాస్ పేపర్ కరెక్షన్ అనేది జరగబడుతుంది. ఇంటర్మీడియట్కి వచ్చేసరికి మరి మీరు చూస్తూ ఉన్నారు, ఇంటర్మీడియట్ అంటేనే 90% ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, 10% కూడా గవర్నమెంట్ కాలేజెస్ లేవు. అంటే ఈ పేపర్ కరెక్షన్ అంతా మరి ఎవరు చేస్తున్నారంటే మెజారిటీ అక్కడ ఎవరైతే ఎగ్జామినర్స్ ఉంటారో 90% పేపర్ కరెక్షన్ చేసేవాళ్ళు ఈ యొక్క ప్రైవేట్ కాలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు, జూనియర్ లెక్చరర్స్ లేదా ట్యూటర్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు కరెక్షన్ చేస్తున్నారు. సో వాళ్ళకు కూడా కొంత ప్రైవేట్ కాలేజీలో నుంచి వచ్చినటువంటి లెక్చరర్స్ ఏం చేస్తూ ఉన్నారంటే కొంత లిబరల్గా పేపర్ కరెక్షన్ అనేది జరుగుతూ ఉంది. లిబరల్గా అంటే మనకి ఇంగ్లీష్లో స్కూల్ స్టేజ్లో ఒక 10 మార్క్స్ క్వశ్చన్కి 10 మార్క్స్ వేసే ముచ్చటే లేదు. కానీ అదే ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఫుల్ మార్క్స్ మీరు చూస్తున్నారు, ఇంగ్లీష్లో 99లు 100లు కూడా వేస్తున్నారంటే మరి ఎక్కడ వస్తానో చూడండి. 10th క్లాస్లో 91 రావడానికి ఇబ్బంది పడిపోతున్నాం, ఇంటర్మీడియట్లోకి వచ్చేసరికి ఆ విధంగా జరుగుతుంది. అంటే నేనేం తప్పు పడతలేదు, కానీ అక్కడ ఇంటర్మీడియట్ పేపర్ కరెక్షన్ అనేది 10th క్లాస్ పేపర్ కరెక్షన్ తోటి పోలిస్తే ఖచ్చితంగా మీరు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మీరు అంతగా 10th క్లాస్లో లాగా అంత ఇబ్బంది పడాల్సింది లేదు. మీకు పేపర్ కరెక్షన్ అనేది అయితే తప్పనిసరిగా చెప్తా ఉన్నా, మీకు కాస్త లిబరల్గానే ఉంటుంది. కాబట్టి మరి స్టూడెంట్స్ మీరు ఎక్కువ ఒత్తిడికి గురవాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి అది కూడా ఒక కారణంగా చెప్పబడతా ఉంది. ఒక ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే ఇంటర్మీడియట్ మార్క్స్ ఎక్కువ రావడానికి కారణం, ఇంటర్మీడియట్ చదివేటువంటి స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ని కేవలం ఇంటర్మీడియట్ కోసమే చదువుతుంటారు తప్పితే ఇంటర్మీడియట్తో పాటుగా మ్యాక్సిమం స్టూడెంట్స్ ఇప్పటికే ఇంటర్మీడియట్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళ గోల్ ఎంసెట్ లేదా జేఈ రాయటం లేదా నీట్ రాయటం ఇట్లాంటి టార్గెట్గా పెట్టుకుని ఇంటర్మీడియట్లో వెళ్తారు. ఎందుకంటే దాని క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ కాబట్టి ఇంటర్మీడియట్ చదువుతూనే దానికి నెక్స్ట్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత రాసినటువంటి ఎంసెట్ పైన, జేఈ పైన, అదేవిధంగా మన నీట్ పైన ఫోకస్ పెడతా ఉంటారు. కాబట్టి ఈ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో, నీట్కి ప్రిపేర్ అయిన వాళ్ళకి బైపీసీ చాలా ఈజీగా అనిపిస్తుంది, ఆ స్థాయిలో ప్రిపేర్ అయిన వాళ్ళకి ఇది నథింగ్. అదేవిధంగా జేఈ ప్రిపేర్ అయిన వాళ్ళకి ఇంటర్మీడియట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది నథింగ్గా ఉంటుంది. అంటే అసలు యాక్చువల్గా వాళ్ళకి ఎవరైతే జేఈ క్లాసులకు సీరియస్గా ప్రిపేర్ అవుతుంటారో, జేఈ అంటే దానికి వాళ్ళకి ఒక రకంగా ఇంటర్మీడియట్లో మరి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వాళ్ళు ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి సిలబస్ చెప్పే పరిస్థితులు లేవు. కాబట్టి ఎందుకు అయినప్పటికీ స్టూడెంట్స్కి ఎలా స్కోర్ చేస్తున్నారంటే వాళ్ళు ఆ స్థాయిలో ప్రిపేర్ అవుతూ ఉంటారు. జేఈకి ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ మరి 10th క్లాస్ ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీని వాళ్ళు క్లియర్ చేయటం, మ్యాక్సిమం కరెక్షన్ చేయటం అనేది, కరెక్ట్గా రాయటం అనేది వాళ్ళకి పెద్ద కష్టంగా కూడా అనిపించదు. మరి అదేవిధంగా ఎంసెట్కి ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ కూడా మరి ఎంసెట్ అనేది కూడా ఖచ్చితంగా ఇంటర్మీడియట్ బేస్డ్ అయినప్పటికీ ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేవి కొంచెం టైట్గా, టఫ్గా ఉంటాయి కాబట్టి దానికి ప్రిపేర్ అవుతూ ఉంటారు. కాబట్టి మరి ఆ స్టాండర్డ్ ఎక్కువ మెయింటైన్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇంటర్మీడియట్ సిలబస్ని వాళ్ళు ఈజీగా గెట్ ఆన్ అవుతూ వస్తుంటారు. కాబట్టి అది కూడా ఒక కారణమై ఉండొచ్చు తప్పనిసరిగా. ఇంకొక తీరుగా చూస్తే మరి 10th క్లాస్ తోటి పోలిస్తే ఇంటర్మీడియట్లో 10th ఎగ్జామ్స్ మీద ప్రెషర్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి మళ్ళీ చెప్తా ఉన్నా, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ముఖ్యం కాదు, ఆ తర్వాత రాసేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇంపార్టెంట్ కాబట్టి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ని చాలా లైట్గా తీసుకుంటారు. ఫెయిల్ పర్సెంటేజ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి స్టూడెంట్స్ పైన ఒత్తిడి కూడా ఉండదు. కాబట్టి వాళ్ళు ఆ ప్రెషర్ 10th క్లాస్ తోటి పోలిస్తే 10th క్లాస్లో ఎంతసేపటికి టార్గెట్ ఏముంటుంది, 10th క్లాస్ 10 GPA లేదా మా ఏపీలోనైతే మ్యాక్సిమం మార్క్స్ 560, 570, 580, 590 తెచ్చుకోవడం ఎలా ఈ ధోరణిలో ముందుకెళ్తూ ఉంటారు. కాబట్టి 10th క్లాస్లో ఉన్నటువంటి ప్రెషర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పైన కూడా ఉండదు కాబట్టి ఫ్రీగా స్టూడెంట్స్ వెళ్ళి ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. దాన్ని కూడా వాళ్ళు ఒక అడ్వాంటేజ్గా తీసుకుంటా ఉన్నారు. అయితే దీనివల్ల మనకి ఒక థియరీ ఏం జరుగుతుందంటే కొందరు స్టూడెంట్స్ ఇంటర్మీడియట్లో మార్క్స్కి
తర్వాత వాళ్ళు జేఈలో పర్ఫార్మెన్స్కి కానీ కొంతమందికి అదేవిధంగా ఎంసెట్లో వచ్చినటువంటి పర్ఫార్మెన్స్ లేదా నీట్లో పర్ఫార్మెన్స్కి సంబంధం ఉండట్లే. ఇంటర్మీడియట్లో మార్క్స్ చూస్తే 970 ఉంటాయి, 980లు ఉంటాయి, 990లు కూడా ఉంటున్నాయి. చాలామందికి 950+ వస్తూ ఉంది. మరి ఇదే స్టూడెంట్స్ జేఈఈ లేదా ఎంసెట్ రాసినప్పుడు బొక్కబార్లో పడతా ఉన్నారు. అంటే ఇక్కడ వచ్చినటువంటి మార్క్స్కి అక్కడ వచ్చేదానికి సంబంధం ఉన్నట్లే. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇంటర్మీడియట్లో ఎంత లిబరల్గా మీకు మార్క్స్ అవార్డు చేయబడుతున్నాయి అనేది. అంటే ఇప్పుడు నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఫిక్స్డ్ టాపిక్స్ మీకు ఉంటాయి, మీ లెక్చరర్స్ మీకు చెప్తూ ఉంటారు. నేను ఇప్పుడు అన్ని సబ్జెక్ట్స్ నాకు తెలియదు కాబట్టి నేనేమంటున్నా అంటే మీ క్లాస్ రూమ్స్లో మీకు మీ లెక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫిక్స్డ్ టాపిక్స్ మీకు చెప్తూ ఉంటారు. ఇది ఇంపార్టెంట్, ఇవి వస్తున్నాయి అని. మీరు ప్రతి స్టూడెంట్స్ కూడా ఇంటర్మీడియట్లో మార్క్స్ తెచ్చుకోవాలనుకుంటే మాత్రం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఒక 4 తిరిగే చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఓహో ఇదే పరిస్థితి. మీ దగ్గర ఉన్నటువంటి లెక్చరర్స్ సీనియర్స్ అయినా కూడా మీకు చాలా మేలు జరుగుతుంది. సీనియర్స్ లెక్చరర్స్ ఉండాలి అని నేను అందుకే పదే చెప్పేది. ఎందుకంటే తెలుగులో ఒక సామెత ఉంది, కొత్త డాక్టర్ కంటే పాత రోగే నయమని. అంటే కొత్త డాక్టర్కి ఎటువంటి ట్రీట్మెంట్ చేయాలో తెలియదు, రోగి పేషెంట్కి తెలుసు ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలి ఏది అనేది. అట్లనే సీనియర్ లెక్చరర్స్ ఎక్కడైతే ఉంటారో వాళ్ళకి మరి వాళ్ళ పిల్లలకి ఒక గైడెన్స్ బాగా ఇవ్వగలుగుతారు. ఎందుకంటే ఇదిగో గత కొన్ని సంవత్సరాలకు ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి, మళ్ళీ ఇవే వస్తాయని మీకు గైడెన్స్ ఇస్తూ ఉంటారు. అందుకే నేను ఏమంటున్నామంటే మీరు మీ లెక్చరర్స్ తోటి చెప్పించుకోండి. వాళ్ళకి ఖచ్చితంగా మీరు అడగకపోయినా వాళ్ళు చెప్తారు ఎటువంటి క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలని వాళ్ళు మీకు ఐడెంటిఫై చేస్తూ ఉంటారు. ఆ ఫిక్స్డ్ క్వశ్చన్స్ని మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, నీట్గా రాయండి. మీకు సిలబస్ అంతా ఇంత బుక్ ఉన్నప్పటికీ మీకు వచ్చే లిమిటెడ్ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి మీరు ఒత్తిడికి గురి కాకుండా ఇంటర్మీడియట్లోనైతే ఈజీగా మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం అయితే తప్పనిసరిగా కూడా ఉంది. సో మీరు ఆ ప్యాటర్న్లో వెళ్ళి ఎగ్జామినేషన్స్ మనం గతంలో మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళకి నేను చాలాసార్లు ఎగ్జామినేషన్ పేపర్ ప్రజెంటేషన్ ఏ విధంగా ఉండాలనేది చాలాసార్లు చెప్పడం జరిగింది. ఆ టిప్స్ ఫాలో అవుతూ మరి మీరు ఎగ్జామినేషన్ ఖచ్చితంగా రాసినట్లయితే ఇంటర్మీడియట్లో మార్క్స్ తగ్గినవంటే ఇక అంతకంటే అన్యాయం ఉండదు. ఇంటర్మీడియట్లో తక్కువ స్కోర్ చేసుకోవడానికి అవకాశమే లేదు. ఇంటర్మీడియట్ని మీరు చక్కగా ఆస్వాదిస్తూనే సబ్జెక్ట్ నేర్చుకుంటూనే మంచి మార్క్స్ స్కోర్ చేయండి. ఈ సందర్భంగా నేను మీ స్టూడెంట్స్ అందరికి ఒక విషయాన్ని అయితే గట్టిగా చెప్పదలుచుకున్నా. మీరు ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ని ఆ విధంగా తీసుకొని మళ్ళీ ఎంసెట్లో ఏమి ర్యాంకు తెచ్చుకోలేకపోయినా, జేఈలో తెచ్చుకోలేకపోయినా మరి ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉపయోగం ఏమి ఉండదు. జస్ట్ మళ్ళీ మనకు ఉన్నటువంటి సాంప్రదాయ కోర్సులు అయినటువంటి బైపీసీ బీఎస్సీ, బీకామ్, బీఎస్ఐడి వెళ్ళదలుచుకుంటే ఈ సెట్లు ఏం రాయాల్సిన పని లేదు. బట్ మీరు ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటే మాత్రం ఇంటర్మీడియట్ మార్క్స్ మీకు ఈ రకంగానూ ఉపయోగపడే పరిస్థితి లేదు. కాబట్టి మీరు తప్పనిసరిగా సబ్జెక్టు పెంచుకోవాల్సిందే. ఇంటర్మీడియట్ మార్క్స్ చూసి మరి మనం ఒక స్టూడెంట్ని బాగా క్లవర్ అని అందరికీ వర్తించదు, కానీ బాగా క్లవర్ అని లేకపోతే బాగా క్లవర్ కాదని మనం అయితే చెప్పడానికి లేని పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది జరుగుతున్నటువంటి విషయం కాబట్టి మీరందరూ కూడా మరి ఈ రకంగా ముందుకెళ్ళి మంచి మార్క్స్ తెచ్చుకుంటారని ఆశిస్తూ ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.